చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారట. నారా చంద్రబాబు నాయుడు, జగన్ భేటీకి సంబంధించిన సమాచారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. చంద్రబాబు, జగన్ ఎందుకు భేటీ అయ్యారు? తనకి ప్రతిపక్ష హోదా లేదని చెప్పి జగన్ పలుమార్లైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముగిసిపోయింది. ఏపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొన్ని మంచి నిర్ణయాలైతే తీసుకుంటున్నారు. ప్రజలకి మేలు చేయడం తన బాధ్యతగా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అంటే ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కావడం లేదంటూ తనకి సంబంధించిన ఈ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారట జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి అసలు మామూలుగా అయితే తల ఒప్పులు తీసుకురాలేదు. ఇప్పుడు అదే తల ప్రతి శుక్రవారం వెళ్ళి సంతకం చేసి రావాల్సిందే అంటూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు చాలా దగ్గరలోనే ఈ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్ భేటీకి సంబంధించిన వివరాల్ని అందించినట్టుగా కూడా తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడుకి అలాగే నారా లోకేష్కి సంబంధించిన ఈ వీడియో మాత్రం ఒక్కసారిగా సెన్సేషనల్గా మారుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఓడిపోవడం అంటే అసలు మామూలుగా ఓడిపోవడం కాదు. చాలా దారుణాతి దారుణంగా ఓడిపోయారు. కేవలం 11 సీట్లు. అది ఇంకెంత కేవలమో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మన జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలామందిని వాళ్ళ పక్కకి తిప్పుకోవాలని చూడుకోవడం కూడా అంతకంటే కామెడీ ఇంకోటి ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మంచి అద్భుతమైనటువంటి మెజారిటీ రావాలి అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల కోసం తను ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి రాజకీయంగా అంత అద్భుతమైనటువంటి విషయంలో మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చాలా కీలకంగా మార్చినట్టుగా అయితే సమాచారం.